నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఇప్పుడైతే ఉపేంద్ర మూవీ యుఐ అంటే ఓం అనుకోవాలా, నామం అనుకోవాలా, లేదంటే మనం యుఐ అని పిలవాలి. అంటే ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్కలాగా పిలుస్తున్నారు. తెలుగులో అయితే నామం, అంటే నాకైతే నామం లాగా అనిపించింది ఆ మూడు. అసలు ఏమన్నా సినిమానా, అసలు ఉపేంద్ర ఈజ్ బ్యాక్. చిన్నప్పుడు మనం అంటే లైక్ 90స్లో ఉపేంద్ర ఎలా అయితే చూసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉపేంద్ర అయితే మనకు కనపొస్తాడు ఈ సినిమాలో. డబల్ రోల్లో ఉపేంద్ర అయితే ఇందులో యాక్ట్ చేయడం జరిగింది. అసలు ఏమన్నా సినిమానా అసలు చెప్పండి. అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు థియేటర్లో అయితే నేను ఒకటే విజ్ఞప్తి, మీరు సినిమా చూసే వాళ్ళు ఎవ్వరు కూడా థియేటర్లో సెల్ ఫోన్స్ కానీ అసలు సెల్ ఫోన్స్ ఏం చూడకుండా ఓన్లీ స్క్రీన్ మాత్రమే చూడండి. మనకి ఇందులో సినిమా స్టార్ట్ అంటే మనకు యుఐ సర్టిఫికేట్ వస్తుంది కదా, ఆ యుఐ సర్టిఫికేట్ తర్వాత మనకు ఒక డిస్క్లైమర్ వస్తుంది. మీరు తెలివైన వారు అయితే ఇప్పుడు ఈ థియేటర్ నుండి బయటికి వెళ్ళండి, అంటే ఇప్పుడే థియేటర్ నుంచి బయటికి వెళ్ళండి అన్నాడు. అసలు ఎలా వస్తాయండి ఉపేంద్ర గారికి థాట్స్? అసలు ఒక్కసారిగా అందరైతే పగలబడి నవ్వుకున్నారు. నెక్స్ట్ ఇంకొక డిస్క్లైమర్ వచ్చింది, మీరు మూర్ఖులైతే ఈ సినిమా పూర్తిగా చూడండి. అసలు ఒక్కసారిగా థియేటర్లంతా ఫుల్ లాఫింగ్ అనమాట. ఏంట్రా ఉపేంద్ర ఇలాంటి డిస్క్లైమర్ ఇచ్చారు, ఏముంది కట్ చేస్తే ఒక థియేటర్లో సినిమా స్టార్ట్ అవుద్ది, ఆ తర్వాత నేనేం జరుగుద్దని నేను చెప్పను, కానీ మీరు సినిమా చూడండి. మెయిన్ ముఖ్యంగా ఉపేంద్ర గారి రోల్ మాత్రం అయితే ఇలా చింపేశాడు ఉపేంద్ర. క్యారెక్టర్ యాక్టింగ్ మాత్రం డైరెక్టర్గా, యాక్టర్గా తను ఎంత గొప్ప నటులో, ఎంత గొప్ప దర్శకులో మనందరికీ సినిమా ద్వారా అయితే మనకు ఆల్రెడీ ఆయన గొప్ప నటుడే, మళ్ళీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే అప్పుడు ఉపేంద్ర అంటే అప్పట్లో ఉపేంద్ర ఎలా ఉన్నవారో ఈ సినిమాలో ఉపేంద్ర సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలా కనిపిస్తారు. నాకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే ఈ సినిమాలో ఒక సోషల్ కాస్ గురించి, అంటే ఒక తల్లికి కొడుక్కి, ఆ తర్వాత మన ఎన్విరాన్మెంటల్, మెయిన్గా మనం ఇప్పుడు ఏదైతే ఎన్విరాన్మెంటల్ గురించి మనం ఎక్కువ మంది మాట్లాడుతూ ఉంటారో, ఈ సినిమా యాజ్ ఇట్ ఈజ్గా ఒక సోషల్ కాజ్ గురించి ఈ సినిమా తీశారని చెప్పాలి. ఉపేంద్ర గారు అయితే మాత్రం 2 రోల్స్లో మాత్రం ఇచ్చి పడేశాడు. ఒకటి అసలు నాకు తెలిసి నవ్వు రానోడికి కూడా ఈ సినిమా చూస్తే నవ్వు వస్తుంది ఖచ్చితంగా, అంత బాగా చేశాడు ఉపేంద్ర రోల్ మాత్రం. ఇంకోటి ఏంటంటే ఉపేంద్ర గారు ఈ సినిమాలో కొంచెం మైండ్ చాలా బ్రాడ్గా ఉండే వాళ్ళకైతే ఈ సినిమా నచ్చుద్ది. ముఖ్యంగా ఉపేంద్ర ఫ్యాన్స్కి అయితే ఇది ఒక పెద్ద, అంటే ఒక బిర్యానీ, అంటే ఒక చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అంటే ఒక నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ముందు పెట్టి తినండ్రా అన్నట్టు ఒక ఉపేంద్ర ఫ్యాన్స్కి అయితే ఉపేంద్ర గారు అయితే ఈ సినిమా అందించడం జరిగింది. ఈ సినిమాలో మాత్రం నాకైతే బాగా కనెక్ట్ అయింది ఏంటి మాత్రం అంటే సోషల్ కాజ్ గురించి, అంటే మన ఎన్విరాన్మెంటల్ ఏదైతే మన భూమిని, అంటే మన అడవుల్ని నాశనం చేస్తున్న వాళ్ళందరికీ అయితే ఈ సినిమా ఒక చెంపదెబ్బ అని చెప్పాలి. నేనైతే ఇంకా ఏ కామెంట్ చేయను సినిమా గురించి, ఏ స్టోరీ కూడా ఏమీ రివీల్ చేయను. సినిమాలో 2 ఉపేంద్రలు అని చెప్పాను నేనే, ఎందుకంటే ఆ 2 రోల్లో కూడా ఉపేంద్ర పగలు రాత్రి ఏదైతే ఉంటుందో ఉపేంద్ర గారి క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. కొన్ని షేడ్స్ మాత్రం ఉంటుంది ఈ సినిమాలో. ఉపేంద్ర అసలు నిమిషానికి సెకండ్స్కి ఒక షేడ్స్ అని చెప్పాలి. నాకైతే ఇప్పుడైతే సోషల్ మీడియాలో అయితే ఉపేంద్ర సినిమా అయితే ఫుల్ హాట్ టాపిక్గా మారుతుంది. ఉపేంద్ర యాక్టింగ్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఇది ఓన్లీ ఆ మూర్ఖులకు అర్థం కాదు, తెలివైన వాళ్ళకి ఈ సినిమా అర్థమవుద్ది అన్నట్టు ఉంటుంది సినిమా. స్టార్టింగ్ థియేటర్లో ఇచ్చిన స్టార్టింగ్ ఎండింగ్ అండ్ స్టార్టింగ్ ఏదైతే డిస్క్లైమర్ ఉందో మెంటల్ మాస్ అని చెప్పాలి. నేను ఇంకెక్కువ చెప్పకూడదు, ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే మీరు కూడా ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు రిలీజ్ అయిన ఈ వారంలో అయితే ఈ సినిమా ఉపేంద్ర సినిమా చాలా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ సినిమా నాకైతే బాగా నచ్చింది. ఉపేంద్ర గారికి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. తప్పకుండా చూడండి, డోంట్ మిస్ యుఐ సినిమా, పక్కా చూడండి. థ్యాంక్ యూ.